జగనన్న బర్త్డే సందర్భంగా అమరావతి నగర్లో కేక్ కట్ చేసి అమరావతి నగర్ కాలనీ ప్రజలు అమరావతి నగర్ ఇన్ఛార్జ్ ఎర్రిస్వామి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మా సాయన్న మా సాయి ప్రసాద్ రెడ్డి చెప్పారు కాబట్టి ఎవరో ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొని వచ్చి అమరావతి నగర్ కౌన్సిలర్గా నిలబెట్టాం. అంతేకాని మాకేం కర్మ పట్టలేదు. మా అన్న మాకు చెప్పిన మాట మాకు వేదం. అమరావతి నగర్లో ఎవరినైనా మోసం చేసినా, ఎవరితో అయినా డబ్బులు తీసుకున్నా, ప్లాట్ కబ్జా చేసినా నిరూపిస్తే అమరావతి నగర్ ఆదోని విడిచిపెట్టి పోతానని సవాల్ విసిరినారు అమరావతి నగర్ ఇన్ఛార్జ్ ఎర్రిస్వామి. చాదర అయితే మా అన్న ఏం చెప్పినా అంటే చాదర సాయం చేయి, చేత కాకపోతే నువ్వు ఊకే ఉండని చెప్పినాడు. అంతవరకే తప్ప మా అన్న నాకు దండి సాయం చేస్తున్నావంటే నేను బజార్లో సాయం చేస్తున్నా ఈ పబ్లిక్కి. కాకపోతే నేనే పెద్ద శ్రీమంతులు కాదు, మేము కూడా కూలి పని చేసుకుని మధ్యలో ఈ ఇయర్లో మేము గొప్పగా ఈరోజు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు నేను పోవలసిన కానీ ఊర్లక అది చేస్తా ఇది చేస్తా, ఆ ప్లాట్ ఇస్తా ఈ ప్లాట్ ఇస్తా, డబ్బులు మా గేర్లో ఎంతమంది ప్లాట్ ఇచ్చినారో నాకు తెలుసు, అది తీసుకున్నారో తెలుసు. మనం ఎన్ని చెప్పినా కూడా మా అన్న చేసిన సహాయం మా గేరికి ఇంతవరకు ఎవరు చేయలే. ఈ రోజు వరకు ఎమ్మెల్యే రోడ్లు కానీ, 2 ఫోన్లు కానీ, కుళాయిలు కానీ 180 కుళాయి కలెక్షన్ డబ్బులు కట్టా బాంబే స్కీమ్లో సొంతం కట్టి పేదోళ్ళందరికీ సహకారం చేసిన మన చేయను అని చెప్పిన దానికి. అంతేగాని మేము మంచిగా కొడతాం కానీ అడుగుకోవడము ఆ రాజకీయాలు అడ్డం పెట్టుకొని మేము రాజకీయంగా కావాలనుకుంటే ఇంకా వేరే వాళ్ళని ఈడొచ్చి ఏరే గేరుని వచ్చి చేయాల్సిన అవసరం లేదు. మాకు ఏదో అన్న చెప్పినాడని మేము చేసినాం ఈడ, లేకపోతే ఆయన ఎవరు మాకు ఈడ వ్యతిరేకించినా కూడా మాట మనం వినాలా అన్న మాట అంటే మా గేర్లో జగనన్న బర్త్డే దేశంలో ఏ నాయకునికి ఇటువంటి ఆదరణ లభించలే. ఆయన ఆదరణ ఎందుకు లభించిందంటే ఆయన చేసే మంచి పనులకే. 3.5 ఏళ్ళు ఆయన ఆదరణ ఎంత మంచి పనులు చేసినాడో దేశానికి అంతా తెలుసు. ప్రతి ఒక్కరు ఆయన్ని లైక్ చేస్తున్నారు. కానీ మన పబ్లిక్ సరిగ్గా ఇష్యూ చేసుకోకుండా ఆయన కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మా అమరావతి నగర్లో ఎంతమంది అభినాశులు నాకు తెలుసు, నేను చెప్పమని అందుకే మీడియాతో పబ్లిక్లో చూసుకునే అవసరం మాకు లే. మేము చేతనైతే పని చేస్తాం కరప్షన్ లేకుండా. జగన్ ఎట్లా మేము అట్లా మా గేరు ప్రతి ఒక్కరూ ఏదో ఉపాయాసించి పనిచేస్తారు. కానీ ఈ రోజు వరకు మేము ఛాలెంజ్ చేస్తున్నాం. అమరావతి నగర్లో ఎవరన్నా మేము ఏదన్నా వర్క్ చేస్తే మా జగన్ పార్టీ తను 1 రూపాయి ఆశిస్తే మేము ఈ రోజుకి మా మనోజ్ వదిలిపెట్టిపోతాం. అమరావతి నగర్లో ఉండము. 1 రూపాయి ఎవరితో ఆశించింటే ప్రతి ఒక్కరు సాయం చేసినాం. కానీ మా రెడ్డి తరఫున మా రెడ్డి ఆశీర్వాదంతో మా రెడ్డితో సహకారంతో మా రెడ్డి మాకు ఈరోజు ఈ స్థాయికి ఎదిగించాలంటే ఆయన ఆశీర్వాదం మాకి. ఆయన మంచి పనులు చేయాలని చెప్తాను. కానీ ఏమన్నా కబ్జా చేసి ఎవరన్నా మంచి 10 రూపాయలు సంపాదాలని ఎప్పుడు చెప్పడు ఆయన ఆశీర్వాదంతో ఈరోజు ఇట్లున్నాం మేము. ఏమ్మా ప్రతి ఒక్కరు ఇంతమంది ఎలక్షన్ ముందు అన్ని చెప్పి తెలుసా అది ఆక్యుపై చేసినాడు ఇది ఆక్యుపై చేసినాడు. ఒక్క ప్లాట్ ఏదైనా ఆక్యుపై చేసింటే నేను పొద్దున ఆదోని విడిచిపెట్టిపోతా. మాకేరొద్దు, ఆదోనిలో ఉన్నాను నేను. ఏదో చెప్పేదానికి చాలా బాగుంటుంది. మేము కూడా ఏదో మాట్లాడితే బాగా కనపడుతుంది. ఏర్లో జనం తెలుసు నేను మంచి చేసినాము చెడు చేసినాము. ఎవరికన్నా ఒక్క చెడు చేసి మాకు ఏర్లో పొద్దు ఉంటుంది. నాకు నువ్వు చెడు చేసినావు ఏర్లో ఒక్కరు చెప్తే కూడా మాకు వ్యతిరేకంగా చేసినావు, నాకు అన్యాయం చేసినావు అని ఒక్కరు చెప్తే కూడా తెలుసా. అమరావతి నగర్ ఏరియాలో ఒక్క పని చెడ్డ పని చేసినామంటే ఒక గేరు విడిచిపెడతా, పొద్దున విడిచిపెట్టిపోతాను నేను. అందరు కావాలి కానీ మేము ఎవరు మా రెడ్డి మాకు దండి పెట్టినాడు చెప్పట్లేదు. మాకు ఏం అవసరం అని చెప్పు. మేము పని చేస్తున్నాం మా రెడ్డి కోసం, అంతేగాని ఇంకొకటి అవసరం ఏముంది. వాళ్ళు ఏదో నా ఓసిగా ఎమ్మెల్యే చెప్తాడు తెలుసా అదే వేసినాడు, వాడు ప్లాట్ చేసినాడు. ఎవరి కోసం ప్లాట్లు వేసినాం? పబ్లిక్ కోసం ప్లాన్ చేసినాం. వీళ్ళందరూ కడుక్కోండి. మామూలు కూడా మాట్లాడతారు. లింగాన్ని మాట్లాడుతున్నాము పబ్లిక్ కోసం చర్చ చేసి లేని వాళ్ళకి పూర్తి లేని వాళ్ళకి చెప్పి ఆ రకం ముందు పోయినాడు. కానీ అది కాకుండా వేరే వాళ్ళు అక్కడ వేరే దానికి అంతా తప్పు.
ఆ రోజులో చేయడం అంటే లేని వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నామని దాన్ని వాళ్ళు అపార్థం చేసుకొని దాన్ని వేరే ఇష్యూ చేసుకున్నాం కానీ అక్కడ పొరపాటు అయితే